జై శ్రీరామ్. విక్రమాదిత్యుడు బేతాళుడులో ఒక మంచి కథ వినండి. శ్రద్ధగా విని క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకరోజట బేతాళుడు కథ చెప్తున్నాడు విక్రమాదిత్యుకి. ఒక ఊళ్ళో ఒక మర్చెంటు ధనపాలుడు ఉండేవాడు. వాడికి కూతురు ధనవతి, చాలా అందగత్తె. కానీ అది పుట్టిన వెంటనే తండ్రి చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ బంధువులు ఆస్తి అంతా దొబ్బేశారు. అప్పుడు చనిపోయిన ధనపాల్ యొక్క భార్య కూతుర్ని తీసుకొని తన జ్యువెలరీ, బంగారం అంతా తీసుకుని పారిపోయింది. ఎందుకంటే అన్నీ చంపి ఇంకా ఉన్నవి లాగేసుకుంటారన్న భయంతో బంధువులు. అలా పారిపోయి ఊరవతలకు వెళ్ళిన తర్వాత చీకట్లో వెళ్తూ ఉండగా కాలుకి ఎవరో తగిలితే చూస్తే అక్కడ ఒక దొంగ పడి ఉన్నాడు. చావడానికి రెడీగా ఉన్నాడు. బాగా దెబ్బలు పడి ఉన్నాయి. ఎవరు నువ్వు అని అడిగితే వాడు చెప్పాడు, నేను ఒక దొంగని. మనం జీవితంలో ఎన్నో అనుకుంటాము, ఏమేమో చేస్తాము, కానీ మన ప్రారంధం బట్టే మన కర్మలు మనని వేటాడుతూ ఉంటాయి. నన్ను పట్టుకున్నారు రాజు యొక్క గార్డ్సు, బాగా చితగా బాధారు, చావడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అప్పుడు అది చెప్తుందనమాట, ఇలా అయింది మా బాధలు, ఇలాగ మా బంధువులు. ఇంత లోపల ఆ దొంగ ఆ ధనవతి అంటే ధనపాలుడి కూతురు, చాలా అందగత్తి, దాన్ని ఒక సెకండు లైట్లో చూసి ఒక మాట చెప్పేట, అమ్మ నీ కూతుర్ని నాకిచ్చి నామమాత్రమే పెళ్లి చేయి, నేను ఎలాగూ చచ్చిపోతున్నా, నామమాత్రం పెళ్లి చేయి, నీకు 10,000 బంగారు నాణాలు ఇస్తాను అంటాడు. విచిత్రమైన రిక్వెస్ట్ ఇది. సో నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా అంటే, అవునమ్మా నేను చచ్చిపోతా, కాకపోతే కొడుకు లేకుండా చచ్చిపోతే స్వర్గానికి పోలేమని చెప్పి అంటారు, కాబట్టి నాకు నామమాత్రం పెళ్లి చేయి, ఆ తర్వాత దీన్ని ఇచ్చి ఎవరికైనా పెళ్లి చేయి, కానీ దానికి పుట్టిన కొడుకుని నా కొడుకులా పెంచాలి అని చెప్తాడు. ఇలా చేస్తే మీకు 10,000 నాణాలు ఇస్తా అంటాడు. సరే ఇదేదో బాగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఏమీ డబ్బు లేదు కదా, పారిపోతున్నారు. సరే, సో ఇనీషియల్గా చాలా ఏమిటా దరిద్రం ఇది అనుకుంది, కానీ నామమాత్రం పెళ్ళే కదా. సరే, గ్రీడ్ అనమాట, లోభత్వం, అన్ని పాపాలకి మూలమే గ్రీడ్. సో మొత్తానికి ఒప్పుకున్న తర్వాత కొన్ని నీళ్ళు తీసుకుని వాడి చేతిలో పోసి, పాణిగ్రహణ, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా అంది. అప్పుడు వెంటనే ఇంకా దొంగ చనిపోతూ అక్కడ ఒక మర్రి చెట్టు పొద దగ్గర తవ్వేమంటే మీకు 10,000 నాణాలు దొరుకుతాయి అని చెప్పి చచ్చిపోతాడు. అది తీసుకుని అప్పుడు వెళ్ళి ఇంకొక రాజ్యంలోకి వెళ్తుంది. ఆ రాజ్యం పేరు వక్రలోకము, రాజు పేరు సూర్యప్రభ. సో అక్కడికి పోయి ఆ వక్రలోకం అనే కొత్త రాజ్యంలో సూర్యప్రభ అనే రాజు ఉండే చోట ఒక మంచి పెద్ద ఇల్లు కొనుక్కుని హాయిగా ఉంటుంది. ఆ ఊళ్ళో మనస్ అని చెప్పి ఒక యంగ్ మ్యాన్, అందగాడు, వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవాలంటే దాని తండ్రి 500 బంగారు గోల్డ్ కాయిన్స్ ఇస్తేనే కానీ నేను నా కూతుర్ని నీకు ఇవ్వను అని అంటాడు. వాడి దగ్గర డబ్బు లేదు, వాడు బాధలో ఉంటాడు. ఒకరోజేమో ఈ ధనవతి, ఎవరు ధనపాలి కూతురు, అందగత్తి, అది వాడిని చూసి ఆ ధనవతి వీడిని ప్రేమిస్తుంది. కానీ వాడు ఇంకో దాన్ని ప్రేమిస్తున్నాడు కదా. ఈ తల్లికి చెప్తుందన్నమాట, నేను పెళ్లి చేసుకుంటే పిల్లని కంటే వీడి ద్వారానే. సరే అని ఇక కూతురు ఇలా చెప్పింది కదా అని ఆ మనస్ గాడిని ఇంటికి పిలిచి వాడి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ విషయాలన్నీ తెలిస్తే అప్పుడు తల్లి చెప్తుంది, నీకు 500 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, దేవన్నతే ప్రేమించావు, కాకపోతే నీకు సీక్రెట్గా నా కూతురుతో పెళ్లి చేస్తాను, కొన్ని రోజులు నా కూతురుతో ఉండు. సరే అని చెప్పి సీక్రెట్ మ్యారేజ్ అనమాట. ఈ ఇస్లాంలో ముత్తా మ్యారేజ్ అంటారు, 1 డేకి మ్యారేజ్. షేకులు వచ్చి ఈ తుర్కు వాళ్ళ ఆడపిల్లల్ని 1 డే వాడుకుంటారనమాట, ముత్తా మ్యారేజ్ అంటారు ఇది. సో అలాంటిది ఏదో చేసిందనమాట. చేస్తే వాడు ఆ మనస్గాడు 500 గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాడు. ఈ ధనవతితో కొన్ని రోజులు కూలికి వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకేమైంది, దీనికి ఒకరోజు కొడుకు పుట్టాడు అనమాట. ఈ ధనవతికి చాలా సంతోషంగా ఉన్నారు, కొడుకు పుట్టాడు.
ఇంత లోపల శివుడు ధనవతికి తల్లికి ఇద్దరికి శివుడు మహాశివుడు కలలో వస్తాడు. వచ్చి చెప్తాడనమాట, ఈ చిన్న పిల్లవాడిని ఒక 1000 నాణ్యాలు గోల్డ్ పీసెస్ తీసుకెళ్ళి రాజు సూర్యప్రభ యొక్క ప్యాలెస్ ఉంటుంది గేట్స్ దగ్గర వదిలేయండి అని చెప్తాడు. శివుడు చెప్తాడు. ఇదేమిటో విచిత్రంగా ఉంది. ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. సరే అని చెప్పేసి పిల్లవాడికి మంచి పట్టు వస్త్రాలు అన్నీ కట్టి ఒక చిన్న బ్యాగ్లో వాడి నడుముకి ఒక చిన్న బ్యాగ్ తోటి 1000 గోల్డ్ కాయిన్స్ మూట కట్టి పెడతారు. రెడీగా తీసుకెళ్ళి వెళ్ళడానికి వెళ్తాం. ఇంత లోపల అదే శివుడు పరమశివుడు రాజుకి కల్లో కూడా వస్తాడు. వచ్చి, ఎవరే రాజా, నువ్వు ఎన్నేళ్ళుగా కొడుకు కోసం ప్రార్థనలు చేస్తున్నావు కదా, ఇప్పుడు రేపు పొద్దున్న నీ ప్యాలెస్ గేట్స్ దగ్గర ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు, వాడిని నీ కొడుకుగా పెంచుకో అని చెప్తాడు. సో వీళ్ళు ఇలాగే అక్కడ చేసేస్తారు. రాజు పొద్దున్నే లేస్తాడు, పరిగెట్టి తీసుకుంటాడు. ఆ పిల్లవాడు బంగారు నాణ్యాలను తీసుకుంటాడు. అరే అని చెప్పి అప్పుడు ఆస్ట్రాలజర్స్ అందరినీ పిలిస్తే జ్యోతిష్యులు చెప్తారు, ఆహా వీడు ఓహో ఆహా ఈహి వీడికి 32 చిన్నాలు ఉన్నాయి, అంటే వీడు గొప్ప హీరో అవుతాడు, అది ఇది అన్నీ చెప్తారు. సో బాగా ఫెస్టివల్స్ అన్నీ కండక్ట్ చేస్తారనమాట. రాజు కొడుకు అప్పుడు రాజు కూడా డిక్లేర్ చేస్తాడు, అందరికీ విందులు పెడతాడు. ఆ పిల్లవాడికి శశిప్రభ అని పేరు పెడతాడట. శశిప్రభ మంచి పేరు పెట్టాడు. వాడు పిల్లవాడు మంచి స్పోర్ట్స్ మ్యాను, అన్నీ నేర్చుకుంటాడు, కర్రసాము కత్తిసాము అని. కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఈ సూర్యప్రభ రాజు వాడు చచ్చిపోతే ఈ శశిప్రభ అన్నవాడు వాడిని రాజు చేస్తారు. కానీ వాడు బాధలో ఉంటాడు. తండ్రి కోసం నేను అన్ని తీర్థయాత్రలు తిరుగుతాను అంటే వాళ్ళు మంత్రులు అంటారు, అయ్యా నువ్వు రాజు ఇలాగ అన్ని చోట్ల తిరగడం అవన్నీ కాదండి, నువ్వు పిండ ప్రదానం ఏదో చేసేసి మిగిలిన వాళ్ళకి ఎవరికైనా పని చెప్తే వాళ్ళు పోతారు, అంతేగాని నువ్వు రాజు అలా పనులు వదిలేసి తిరగడం మంచిది కాదు. వాడు ఒప్పుకోడు. ఆఖరికి సరే ఇంకా సరే మేము చూస్తానులే నువ్వు పో. వాడు రథం ఎక్కి అన్ని ప్రయాగము, తర్వాత వారణాసి, గయాలో కదా, గయాలో దశరథుడికి పిండం పెట్టారు, అందుకని ప్రయాగ్లో కాదు గయాలో పెట్టారు. సరే, సో వారణాసి గయా దాకా వెళ్తాడు. గయాలో శ్రాద్ధ అన్నీ తయారు చేస్తాడు, పిండాలు పెడతాడు. పిండాలు పెడితే అప్పుడు 3 చేతులు వస్తాయట. ఏది పిండం తీసుకోవడానికి ఉన్నట్టుండి ధన్నమని ఆకాశం నుంచి మామూలుగా ఇట్లా 3 చేతులు బయటకు వస్తాయట. రాజు భయపడతాడు, ఇదేంటి 3 చేతులు? అక్కడ బ్రాహ్మణులు కూడా పూజలు చేస్తున్న వాళ్ళు, శ్రద్ధ పిండామ చేస్తున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు రాజు అడుగుతాడు, ఈ పిండం ఏ చేతిలో పెట్టాలి? ఆ 3 చేతుల్లో ఎలా ఉన్నాయంటే ఒక చేతికేమో బేడీలు ఉన్నాయి. అప్పుడు పురోహితుడు అన్నట్టు వీడేదో దొంగ చెయ్యలా ఉందండి అని. ఇంకోటి చేతిలో ఇది కొత్తిమీర ఆకులు ఏవో ఉన్నాయంట. కొత్తిమీర కరివేపాకు కట్టలాగా ఓ పక్క నుంచి పట్టుకుని ఉందంట. అప్పుడు పూజారులు అన్నట్ట ఇది బ్రాహ్మడి చెయ్యిలా ఉందండి అని. ఇంకో 3వ చెయ్యిలకేమో ఉంగరాలు, బాగా పెద్ద పెద్ద బంగారు ఉంగరాలు వజ్రాలతో. అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు అన్నట్టు ఇది రాజు చెయ్యిలాగా ఉంది. అప్పుడు బ్రాహ్మణులు అంటారట, మాకు కూడా అర్థం కావట్లేదు ఏ చేతిలో పిండం పెట్టాలో. 3 చేతులు వచ్చాయి, ఏదో చేతిలో పిండం పెట్టాలి ఇప్పుడు. అప్పుడు మాకు కూడా అర్థం కావట్లేదు, కాకపోతే ఈ చేతులు ఏమిటో నీకు ఒకటి దొంగది, ఒక బ్రాహ్మడిది, ఒకటిది రాజుది, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేతాళుడు విక్రమాదిత్యుడిని అడుగుతాడట, రాజా నువ్వు ఎవడికి పిండం ఇవ్వాలి నువ్వు చెప్పు. ఆన్సర్ తెలిసి చెప్పకపోతే బుర్ర పగిలిపోతుంది. ఆన్సర్ తెలియకపోయిందనుకో అప్పుడు వేతాళుడికి మోక్షం వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం సెటప్. సో పిండం ఎవడికి ఇవ్వాలి అని అడుగుతాడు. ఓకే, అప్పుడు విక్రమాదిత్యుడు ఆన్సర్ చెప్తాడు. ఆ ఆన్సర్ నేను మీకు చెప్పను, మీరు ఆలోచించి చెప్పండి. చెప్తే నేను కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెడతా. ఎలాగూ ఇట్లాంటివి నా వీడియోలు ఎవడో చూడరు. చెత్త రీల్స్, అశ్లీలమైన కంటెంట్, పనికిరాని చెత్త బాగా వైరల్ అవుతున్నాయి. నేను 10,000 వీడియోలు షార్ట్స్ పెట్టేశా. ఇది చాలా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి
మీరు ఎలాగూ మంచివాళ్ళే, కొంచెం కృషి చేస్తారు, ఆలోచిస్తారు. మీకు కమెంట్స్లో నేను తర్వాత ఆన్సర్ పెడతా. బోలో జై శ్రీరామ్.